ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి2 దీనికి డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, హీట్ ఇంజిన్ అండ్ ట్రాక్టర్ మెకానిక్, ఇవి 4 కోర్సెస్ కి మనం ఇప్పుడు ట్రేడ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సేఫ్టీ అనే చాప్టర్ లోని మనం ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఫౌండేషన్ ఆఫ్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ. అసలు మనకి సేఫ్టీ ఎందుకు కావాలి, ఎందుకంటే ఇండస్ట్రీస్ లో సేఫ్టీ యొక్క రోల్ ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, సేఫ్టీ ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రీలో సేఫ్టీ తెలుసుకునే బదులు మనం నార్మల్ లైఫ్ లో సేఫ్టీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు మనం బైక్ మీద వెళ్తున్నారు అనుకుందాం, వెనకాల ఎవరన్నా లేడీస్ ఎవరన్నా కూర్చుంటే, వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ సారీ గాని సరిగా పెట్టుకోకపోతే అది మన బైక్ రేర్ వీల్ అంటే వెనకాల వీల్లో పడి చుట్టుకొని పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అది ప్రమాదాలు జరుగుతుంటాయి. సో దానికి సేఫ్టీ ప్రికాషన్ ఏంటంటే, వెనకాల రైడ్ కి వెళ్ళేటప్పుడు బైక్ మీద కూర్చున్నప్పుడు ప్రికాషన్స్ అంటే శారీ గాని చున్నీ గాని దాన్ని సరిగా పట్టుకొని కేర్ఫుల్ గా ఉంటే అలాంటి పరిస్థితులు రావన్నమాట. అది సేఫ్టీ, బేసిక్, వెరీ వెరీ బేసిక్ సేఫ్టీ. బేసిక్ లెవెల్లో అర్థం అవ్వడం కోసం మీకు అలా చెప్తున్నాను. అదే విధంగా ఇండస్ట్రీలో, ఒక ఇండస్ట్రీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ మిషన్స్, నెంబర్ ఆఫ్ మిషన్స్ వర్క్ అవుతుంటాయి సైమల్టేనియస్ గా. ఒక దగ్గర మిషన్ వర్క్ అవుతుంటే అక్కడ ఒక టెక్నీషియన్ గాని ఒక ఎంప్లాయ్ గాని ఉంటే వేరే దగ్గర ఇంకో మిషన్ ఉంటుంది. ఈ మిషన్ లో ఏం వర్క్ అవుతుందని పక్క వాళ్ళకి తెలియదు, వాళ్ళ మిషన్ వర్క్ అవుతుంటది. సో ఇంతమంది వర్క్ అవుతున్నా, ఇన్వెషన్స్ వర్క్ అవుతున్నా, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి మనిషి యొక్క సేఫ్టీ, తద్వారా మనిషి ద్వారా ఆ ఒక ఇండస్ట్రీ, మిషన్స్, ఎక్విప్మెంట్ అన్నిటి సేఫ్టీ చూసుకోవాలి. ఒక్క ఎక్విప్మెంట్ పాడైపోతే కొన్ని కోట్లలో నష్టం వచ్చేంత ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. లక్షల్లో నుంచి కోట్లలో నష్టం వచ్చే ఎక్విప్మెంట్ ఉంటుంది. మనకు వచ్చే లాభం కన్నా పోయే నష్టం ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏం చేస్తుంది, సేఫ్టీ మనం ఫస్ట్ ప్రాథమికంగా మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అందులో ఏంటేంటి ఉంటాయి అని అంటే, ఫస్ట్ డిజైన్ దగ్గర నుంచే సేఫ్టీ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంజనీరింగ్ మెథడ్స్, డిజైన్ చేంజింగ్. ఫస్ట్ డిజైన్ అంటే ఒక వర్క్ షాప్ ఉంది లేదా లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్ ని ఎలా పెట్టాలి అన్న దగ్గర నుంచి కూడా సేఫ్టీ అనేది తీసుకుంటారు అనమాట. ఆ లేఅవుట్ ప్లానింగ్ దగ్గర నుంచి కూడా సేఫ్టీ దగ్గర, డిజైన్ దగ్గర నుంచి కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాల్సి వస్తుంది. ఫస్ట్ ఏమనుకున్నాం, ఇంజనీరింగ్ మెథడ్స్ దగ్గర నుంచి డిజైన్, ఆటోమేషన్, వెంటిలేషన్. డిజైన్ అంటే మనకు తెలుసు, ఒక లేఅవుట్ ఎలా ఉండాలి, ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది, ఫస్ట్ ఏ టేబుల్ కి వెళ్ళాలి, తర్వాత ఎటు వెళ్ళాలి అని డిజైనింగ్ అనమాట. అన్ని ఇవన్నిటికి వెళ్ళేటప్పుడు ఏమి అవరోధాలు లేకుండా, అంటే పైన క్రేన్స్ తిరుగుతుంటాయి, కిందంతా కూడా ఫ్లోర్ అంతా కూడా రకరకాలైన మెటీరియల్స్ లేకపోతే అన్ని ఉంటుంటాయి. వీటిలన్నిటినీ చూసుకొని ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఏ జరగకుండా స్మూత్ గా రన్ అవడానికి డిజైన్ చేసుకోవాలి. అది డిజైన్ ఫస్ట్, ఆ డిజైన్ లో భాగం అది ఫస్ట్. నెక్స్ట్ ఆటోమేషన్ ఏంటంటే, ఒక వర్క్ హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా, అంటే మనుషులు ప్రమేయం తక్కువగా ఉండి మిగిలినంతా కూడా మెషిన్స్ ద్వారా ఆపరేట్ అవుతే దాన్ని ఆటోమేషన్ అంటాం అనమాట. ఈ ఆటోమేషన్ కూడా చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు ప్రమాదాలను నివారించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వెంటిలేషన్ ఏంటి, కొన్ని సందర్భాల్లో మనం వర్క్ చేసేటప్పుడు డీజిల్ గానీ లేదంటే లూబ్రికేషన్స్ గానీ లూబ్రికెంట్స్ గానీ వర్క్ చేసేటప్పుడు, లేదంటే వెల్డింగ్ చేసేటప్పుడు, మన వర్క్ షాప్ లోనే వెల్డింగ్ చేసేటప్పుడు కొన్ని రకాలమైన ఫ్యూమ్స్ అంటాం, అంటే కొన్ని రకాల గ్యాసెస్ ఉత్పత్తి అవుతుంటాయి. ఈ గ్యాసెస్ కి లేదంటే ఈ కెమికల్స్ కి వచ్చే ఇదంతా కూడా గ్యాసెస్, దీనికి దానివల్ల మనకి పీల్చడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని నివారించడం కోసం జనరల్ గా మనం ఏం చేస్తామంటే వెంటిలేషన్ క్లియర్ గా ప్రొవైడ్ చేస్తాం. వెంటిలేషన్ అంటే ఎక్కువ మనం చూస్తే, మనం ఎక్కడైనా కానీ ఇండస్ట్రీస్ కానీ వర్క్ షాప్స్ కానీ చూస్తే పెద్ద ఎత్తుగా ఉంటుంది పైన రూఫ్. ఆ పైన రూఫ్ ఎత్తుగా ఉంటుంది, మొత్తం అంతా కూడా ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అంటే వెలుతురు వచ్చే విధంగా ఉంటుంది. వెలుతురు రావడం వల్ల ఏమవుతుంది, మనకు ఆబ్జెక్ట్స్ క్లియర్ గా కనబడతాయి. రెండోది, ఆ హైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కింద ఏదైతే గ్యాసెస్ అవి ఫామ్ అయ్యో అవన్నీ ఈజీగా అట్మాస్ఫియర్ లోకి పంపించగలుగుతాం అనమాట. దానివల్ల అంటే సఫకేషన్ రాకుండా ఉంటుంది. అది కూడా ఒక విధంగా వెంటిలేషన్ కూడా ప్రమాదాలను నివారించడానికి జరుగుతుంది. ఓకే, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. ఇదంటే ఏంటంటే, ఒక ఎంప్లాయ్ గానీ ఒక టెక్నీషియన్ గానీ ఒక ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఆయనకి ఏంటేంటి ఉన్నాయి, మన దగ్గర ఏమేమి మిషన్స్ ఉన్నాయి, వీటిని ఎలా ఫాలో అవ్వాలి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటే వాటిని ఎలా ఆపరేట్ చేయాలి,
లేకుంటే షూస్ ఎప్పుడు వేసుకోవాలి, గ్లౌస్ పట్టుకొని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పట్టుకోవడం, లేకపోతే హాట్ మోల్టెన్ మెటల్ ఉంటాయి వాటిని వేసుకోవడానికి ఒక ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ కంట్రోల్స్ లో ట్రైనింగ్, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, దాని షెడ్యూలింగ్ ఏంటి. అంటే షెడ్యూలింగ్ అంటే ఫస్ట్ ఎటు నుంచి ఎటు వస్తుంది, అంటే ఎటు నుంచి ఎటు వెళ్తుంది మెటీరియల్, ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది అనేది మెటీరియల్ అయిపోయిన తర్వాత దాని ఫైనల్ ప్రొడక్ట్ ఎటు వెళ్తుంది అని షెడ్యూలింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వర్క్ షాప్ ప్రాక్టీసెస్ అంటే వర్క్ షాప్ లో మనం జనరల్ గా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ప్రాక్టీసెస్ అంటే హై అలార్మింగ్ అన్నమాట. అంటే ఈ అనుకోని ఉపద్రవం ఏదైనా ఎదురైంది, ప్రమాదం వచ్చినప్పుడు దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం వర్క్ షాప్ ప్రాక్టీసెస్ లో చూస్తూ ఉంటాం అన్నమాట. అదే కాకుండా సేఫ్ వర్క్ పర్మిట్స్ అన్నమాట. అంటే వర్క్ ఇప్పుడు ఏదైనా ఉంది అనుకో, ఒక లోడ్ ఏదైనా ఉంది, ఈ లోడ్ వర్క్ సేఫ్ లోడ్ పర్మిట్స్ ఉంటాయి. ఆ లోడ్ దాటిన తర్వాత మనం ఆ ఇంజిన్ మీద లోడ్ వేయకూడదు. ఇలాంటివన్నీ కూడా మనకి వర్క్ ప్రాక్టీసెస్ లో వస్తుంది అన్నమాట. దాని తర్వాత సబ్స్టిట్యూషన్. ఇప్పుడు ఏంటి, ఏదన్నా ఒక మెటీరియల్ ఏదైనా ఉంది, దాన్ని వేరే సేఫ్ మెటీరియల్స్ తో సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉందంటే అది కూడా ఒకసారి ట్రై చేసుకొని చేసుకోవాలి. దాని తర్వాత పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వాడి తద్వారా మనం ప్రమాదాలు నివారించడానికి వీలవుతుంది అన్నమాట. ఇవన్నిటి గురించి ఇవి బేసిక్స్, దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇవన్నీ అడిగే ముందు మనకి ఒకసారి ఫస్ట్ ఏంటి అడుగుతారంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లేబర్ లెజిస్లేషన్ అని అంటారు. ఇది ఒకసారి ఏదన్నా దేనిపై ఇండస్ట్రీస్ ఆధారపడతాయంటే ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. యాక్ట్ 1948 అండ్ లేబర్ లెజిస్లేషన్స్ 1996 అనేది. ఇది ఒకసారి ఏమన్నా క్వశ్చన్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ ఇంట్రడక్షన్ వరకు ఇది. నెక్స్ట్ ఒకసారి టాపిక్ లోకి వెళ్దాం. పీపీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, దాని గురించి ఫస్ట్ స్టార్ట్ చేసి తెలుసుకుందాం సార్. ఇప్పుడు ఏంటి, ఇది మెకానిక్స్ ఆర్మర్ అంటారు. అంటే ఇది ఒక కవచ కుండలం లాగా అనమాట. మెకానిక్, డీజిల్ మెకానిక్ ఆర్ ఎనీ మెకానిక్ అనమాట. మెకానిక్ ఇది కవచ కుండలం లాగా పైనుంచి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా కాపాడడానికి అవుతుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి బేసిక్ గా. ఫస్ట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది నాన్ రెస్పిరేటరీ. అంటే మనం రెస్పిరేషన్ అంటే ఊపిరి సంబంధించింది వరకు ఒకటి, నెక్స్ట్ రెస్పిరేటరీ ఊపిరి సంబంధించిన వరకు ఒకటి. ఫస్ట్ రెస్పిరేటరీ గురించి తెలుసుకుందాం. సెకండ్ కేటగిరీ ఇది ఏంటంటే మనకి నోస్ కి ఫేస్ కి ఇక్కడ వరకు మాత్రమే అన్నమాట. ప్రొటెక్షన్ అగైన్స్ ఇన్హలేషన్ ఆఫ్ ద కంటామినేషన్ జస్ట్ ఇక్కడ వరకే. ఈ హెల్మెట్ నెక్స్ట్ మాస్క్ పెట్టుకోవడం వరకే దాన్ని రెస్పిరేటరీ అంటారు. దీన్ని కేటగిరీ 2 అంటారు. కేటగిరీ 1 వచ్చేటప్పటికి ఇంజురీస్ అన్నమాట. ఇక్కడ హెడ్ నుంచి ఈ టో వరకు, అంటే ఈ హెల్మెట్ దగ్గర నుంచి షూ వరకు కాపాడే దాన్ని ఇది నాన్ రెస్పిరేటరీ కేటగిరీ కిందకి వస్తుంది అన్నమాట. ఇది పీపీఈ కిట్ అంటారు కదా, పీపీఈస్ అంటాం, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఇది ఏంటంటే ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ గా మెయిన్ ఇంపార్టెంట్ బిఐఎస్ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. ఇది ఇందులో ఒకవేళ అడిగితే వచ్చే క్వశ్చన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. అంటే అందులో ఆప్షన్స్ అడుగుతారు. అందులో ఐఎస్ఓ అని ఉంటుంది ఒక్కొక్కసారి. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తుంది. ఇది బిఐఎస్ అంటే మన ఇండియన్ స్టాండర్డ్స్. ఆప్షన్ మాత్రం మనం ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ పెట్టాలి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని. అందులో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. 8 కేటగిరీస్ వరకు మనకి విభజించడం జరిగింది. అందులో చూసుకుంటే మనం ఏంటి పీపీఈ 1 అంటే ఏంటి వస్తుంది, పీపీఈ 8 అంటే ఏంటి వస్తుంది అని ఇలా ఒకసారి ఇస్తారు. అందులో ఒక్కొక్కసారి అడుగుతారు ఇప్పుడు ఒక హెల్మెట్ తీసుకొని ఇది పీపీఈ 1 ఆర్ పీపీఈ 8 పీపీఈ 7 అని అడుగుతారు. ఇందులో ఏంటి అని ఆప్షన్స్ అడుగుతారు. అందులో అడిగితే మనం ఇప్పుడు తెలిస్తే మనం పెట్టగలుగుతాం అనమాట. ఒకసారి ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూద్దాం. పీపీఈ 1 అంటే ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది హెల్మెట్ 1 హెడ్ కాబట్టి హెల్మెట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇలా పెట్టుకోండి. ఈ ఆర్డర్ లో మీరు వచ్చేస్తే మీకు ఈజీగా గుర్తుంటది. దాని తర్వాత పీపీఈ 2 అంటే సేఫ్టీ ఫుట్వేర్. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా హెడ్ నుంచి టోక్ వచ్చేది సేఫ్టీ ఫుట్వేర్. పీపీ 3 అంటే రెస్పిరేటరీ అండ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. అంటే మాస్క్స్ గానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి N95 కానీ కెమికల్స్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్యూమ్స్ అంటే పొగలో గ్యాసెస్ అవి వస్తుంటాయి. వాటి నుంచి నివారణ పొందడానికి, దాని నుంచి రక్షణ పొందడం గురించి మనం ఈ రెస్పిరేటరీ దాన్ని వాడతాం అన్నమాట. ఇది పీపీ 3 కిందకి వస్తుంది. పీపీ 4 అంటే ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ప్రొటెక్షన్. అంటే ఏంటంటే ఒక విధంగా మనకి గ్లౌస్ లాంటివి, లెదర్ గ్లౌస్ గానీ రబ్బర్ గ్లౌస్ గానీ ఇది దీని కిందకే వస్తుంది. పీపీ 4 కిందకే వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేటప్పుడు పీపీ 5. పీపీ 5 అంటే
ఐస్ అండ్ ఫేస్ ప్రొటెక్షన్, ఐస్ మరియు ఫేస్ ప్రొటెక్షన్ కిందకి వస్తుంది. కొన్ని ఇలా షీల్డ్స్ ఉంటాయి కదా, ఆ షీల్డ్స్ లాంటివి అనమాట. తర్వాత PPE6 ప్రొటెక్టివ్ క్లోతింగ్ అండ్ కవర్ రైల్, అంటే మనకి ఆప్రాన్ లాంటివన్నీ కూడా PPE6 కిందకి వస్తుంది. నెక్స్ట్ PPE7 ఇయర్ ప్రొటెక్షన్. ఇయర్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇయర్ మఫ్ అని ఉంటది, ఇయర్ మఫింగ్స్ అని ఉంటాయి. అంటే ఎక్కువ సౌండ్స్ వస్తుంటాయి మన ఇండస్ట్రీలో, ఎక్కువ మిషన్స్ పెద్ద సౌండ్స్ చేస్తుంటాయి, ఎక్కువ డెసిబల్స్ తో ఉండడం వల్ల ఇయర్ డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏం చేస్తామంటే ఇయర్ మఫ్స్ గానీ చిన్న సౌండ్స్ గానీ కొద్దిగా టెంపరీ సౌండ్స్ గానీ ఉంటే దాన్ని ఇయర్ ప్లగ్స్ గానీ వాడతాం అనమాట మనం. దాని తర్వాత ఈ PPE8 ఇది సేఫ్టీ బెల్ట్ అండ్ హార్నెస్. ఇది PPE8 అనమాట, అంటే బెల్ట్, సేఫ్టీ బెల్ట్ లా ఉంటుంది. ఆ బెల్ట్ అండ్ హార్నెస్ దీనికి PPE8 కింద వస్తుంది. వీటిలో ఏదన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు అన్ని ఒకసారి త్వరగా చూసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దాని తర్వాత ఒక్కొక్కసారి ఏం బిట్స్ అడుగుతారంటే పైనుంచి ఒక ఆబ్జెక్ట్ పడిపోతున్నప్పుడు అది దేని ద్వారా రక్షణ చేకూరుతుంది అని అడుగుతాం. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, హెల్మెట్ అని చెప్తాం. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే, బట్ ఒకసారి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు. అంటే ఇవన్నీ తెలిసినవే కదా అని ఒకసారి స్కిప్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఒకసారి మీరు చదువుకుంటే ఆటోమేటిక్ గా తర్వాత ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైనుంచి పడుతుంది అంటే మనం సపోజ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఫ్లోర్ అంటే మనం వర్క్ షాప్ లో ఉన్నప్పుడు దాని ఫ్లోర్ అంటాం. కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇది 3-4 ఫ్లోర్స్ వరకు పనిచేస్తుంటారు. అంటే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ లో కూడా పనిచేస్తారు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చిన్న నట్ గానీ బోల్ట్ గానీ ఆ పైనుంచి పడితే మనం చిన్నదే అనుకుంటాం. బట్ దాని గ్రావిటేషనల్ ఫోర్స్ హైట్ యాక్ట్ చేస్తే మనకి అప్పుడు ఏమవుతుంది, దాని వెయిట్ మనకి ఎక్కువ అయిపోతుంది. వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, దాని యొక్క తీవ్రత ఎక్కువైపోతుంది. అది ఏదైనా చిన్న తల మీద పడినా కూడా పెద్ద హెడ్ ఇంజురీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి మిషన్ పార్ట్స్, ఇన్ని మిషన్స్ లో ఏదైనా ఒక మిషన్ పార్ట్ ఏదైనా ఊడినా అది ఒకసారి రొటేషన్ అయి స్పీడ్ గా ఆ ఫోర్స్ ఉంటుంది కదా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అది ఇంకా కూడా మల్టిప్లై అయిపోయి మన దగ్గరకు వచ్చి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికోసం ఏం చేస్తామంటే మనం హెల్మెట్ ని హెడ్ ప్రొటెక్షన్ కోసం ఎక్కువ వాడతాం. మిగిలిన ఏ పార్ట్ ప్రొటెక్షన్ ఎక్కడ దెబ్బ తగిలినా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హెడ్ కి తగిలితే, హెడ్ ఇంజురీ అయితే అది లైఫ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తామంటే ఫస్ట్ హెడ్ ప్రొటెక్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏం చేస్తామో మనం ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఏదన్నా ఉన్నా, లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వెల్డింగ్ చేసేటప్పుడు మోల్టెడ్ మెటల్స్ చిన్న గ్రాన్యూల్స్ బబుల్స్ లాగా వస్తుంది అనమాట. దాన్ని స్పాటర్స్ అంటారు. ఆ స్పాటర్స్ కూడా వెళ్ళి హెడ్ కి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఏం వాడతాం మనం, హెల్మెట్ వాడతాం. హాట్ మెటల్ పార్టికల్స్ నే స్పాటర్స్ అంటాం మనం. దానికోసం కూడా హెల్మెట్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వెల్డింగ్ చేసినప్పుడు మనకి యూవీ రేస్ వస్తుంటాయి, అల్ట్రా వైలెట్ రేస్ వస్తుంటాయి. దానికి నుంచి కాపాడడం కోసం గాగుల్స్ వాడతాం. ఓకే, ఈ గాగుల్స్ అంటే ఈ విధంగా ఉంటది గాగుల్స్. ఇది ఫేస్ షీల్డ్ కూడా వాడతాం అనమాట. అల్ట్రా వైలెట్ రేస్ ఒకసారి వెల్డింగ్ చేసేటప్పుడు, అలాంటి సందర్భంలో స్పార్క్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఈ గాగుల్స్ వాడతాం. నెక్స్ట్ డస్ట్ వచ్చే సందర్భాలు కొన్ని ఉంటాయి. అంటే డస్ట్ ఎలాంటి సందర్భాలు వస్తాయంటే మనం పెయింటింగ్ చేసాం, ఆల్రెడీ పెయింట్ అయిపోయిన వెహికల్ ఏదో వచ్చింది మన దగ్గరికి, దాని పెయింట్ రిమూవ్ చేసేటప్పుడు విపరీతమైన డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ లో ఎందుకంటే ఆ పెయింట్ లో విపరీతం అన్ని చాలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ మనం ఎక్కువ సందర్భాల్లో పీల్చుతూ ఉంటాయి. అంటే ఒకసారి ఎప్పుడైనా రేర్ గా పీలిస్తే పర్లేదు. అదే ఉద్యోగం అయినప్పుడు ప్రతి నిరంతరం దాన్ని పీల్చినప్పుడు ఏమవుతుందంటే అవి లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ పాడే ఛాన్స్ ఉన్నాయి. దానికోసం కూడా మనం ఏం చేస్తాం, ఆ డస్ట్ మన కంట్లోకి వెళ్ళిపోయి కళ్ళు ఇబ్బంది అవుతుంది, లంగ్స్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానికి ఏం చేస్తాం, ఫస్ట్ మాస్క్ వాడతాం అండ్ అట్ ద సేమ్ టైం మనం ఐ ప్రొటెక్షన్ కి మనం గాగుల్స్ కూడా వాడడం జరుగుతుంది ఈ డస్ట్ కి. ఓకే, యూవీ రేస్ కి వాడతాము, డస్ట్ కి వాడతాము అండ్ స్పార్క్స్ కూడా వాడతాము అనమాట. ఓకే, దాని తర్వాత హై నాయిస్ లెవెల్స్, అంటే ఎక్కువ నాయిస్ లెవెల్స్ లో వర్క్స్ అవుతుంటాయి. మనం ఏదైనా ఒక ఇండస్ట్రీకి తీసుకెళ్తే విపరీతమైన నాయిస్ వస్తుంటది. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం పక్కన వాళ్ళకి వినేదానికి కూడా వినపడదు. అంత సౌండ్స్ వచ్చినప్పుడు అదే దాన్ని కంటిన్యూగా ఏదైనా చేస్తే ఇయర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికోసం మేము ఏం చేస్తామంటే ఇయర్ ప్లగ్స్ వాడతాం. అంటే తక్కువ ఈ రణగుణ ధ్వనులు అన్ని అంటాం కదా, ఈ డిస్టర్బెన్సెస్ అన్ని తక్కువ టైంలో గానీ ఉంటే మనం ఇయర్ ప్లగ్స్ వాడతాం. ఇయర్ ప్లగ్స్ వాడి వాటి నుంచి రక్షణ పొందుతాం. ఒకవేళ ఇదే కానీ కంటిన్యూగా ఉంటే ఇయర్ మఫింగ్స్ అని ఉంటాయి. అంటే మనకి ఇయర్ పెట్టుకున్న హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, ఆ షేప్ లో ఉంటది. అది ఏం చేస్తుంది అంటే పైనుంచి వచ్చే నాయిస్ ని కంట్రోల్ చేస్తుంది, రిడక్షన్ చేస్తుంది. అసలు నాయిస్ మనకి ఎలిమినేట్ చేస్తుంది, మన చెవుల వరకు వెళ్లకుండా దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఈ విధంగా ఉంటది ఇయర్ మఫ్స్ అంటే. ఓకే,
నెక్స్ట్ హీట్ స్పార్క్స్. ఇప్పుడు మనం హీట్ అంటే తెలుసు మనకి, ఏదైనా ఒక మెటల్ ని మోల్టెన్ స్టేట్ లోకి తీసుకెళ్లి మనం దాన్ని బెండ్ చేస్తాం. మనం అది కామన్ గా మన మెకానికల్ ఫిట్టర్ దాంట్లో, లేదంటే డీజిల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్స్ లో కూడా ఎక్కడన్నా ఒక సందర్భంలో ఏదైనా మెటీరియల్ మెల్ట్ చేయాలంటే దాన్ని హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున మామూలు బేర్ హ్యాండ్స్ తో పట్టుకుంటే చేతులు కాలే ప్రమాదం ఉంది. దానికోసం మనం ఏం చేస్తామంటే హ్యాండ్ గ్లౌజ్ ని వాడతాం, లెదర్ గ్లౌజ్ వాడుతుంటాం అలాంటి సందర్భంలో. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తాం, ఈ లెదర్ గ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి అన్ని సందర్భాల్లో పనిచేయదు, రబ్బర్ గ్లౌజ్ వాడాలి. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాటి యొక్క ఓపెన్ బేర్ వైర్స్ ఉంటాయి కదా, ఆ బేర్ వైర్స్ తో వర్క్ చేసేటప్పుడు, లేదంటే ఏదైనా ఎలక్ట్రికల్ మిషన్స్ తో వర్క్ చేసినప్పుడు అప్పుడు రబ్బర్ గ్లౌస్ వాడాలన్నమాట. ఈ గ్లౌస్ నే, ఈ హ్యాండ్ గ్లౌస్ ఇది 2 టైప్స్, ఒకటి లెదర్ ఒకటి రబ్బర్. ఎలక్ట్రికల్ పని చేసినప్పుడు మాత్రం రబ్బర్ గ్లౌస్ నే వాడాలి, లెదర్ గ్లౌస్ వాడకూడదు. బట్ హీట్ సంబంధించిన వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు లెదర్ గ్లౌస్ ని వాడతాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే షూస్. ఈ షూస్ ని ఎప్పుడు వాడతాం? 2 రకాల షూస్ ఉంటాయి. ఒకటి సేఫ్టీ షూ, రెండోది ఏంటంటే గమ్ బూట్స్ అంటాం. ఈ సేఫ్టీ షూ వచ్చేటప్పటికి ఈ షూలోని మనం ఏదైతే పాదం ఉంటుంది కదా, మన వేళ్ళు ఉన్న భాగంలో ఇదంతా కూడా మెటల్ ఉంటుంది లోపల, అంటే ఐరన్ మెటల్ లోపల ఈ షేప్ లో దాన్ని పెడతారు అనమాట. పెట్టడం వల్ల ఏంటి, ఎక్కడైనా ఆబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద హ్యామర్స్ గానీ స్లెడ్జెస్ కానీ ఇలాంటివి ఏమన్నా పడినప్పుడు మనకి కాలు ఫుట్ పైన పడితే అది ఫుట్ అదే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐరన్ ప్లేట్ లాగా ఒకటి ఉంటుంది, అలాంటి షూని వాడతాం, దాన్ని సేఫ్టీ షూ అని అంటాం అనమాట. అదే కాకుండా దీని బాటమ్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది అనమాట, చాలా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో దాన్ని తయారు చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని దాంతో వేసుకొని వచ్చినప్పుడు మనం ఏదైనా హాట్ మెటల్ మీద ఒకవేళ పొరపాటున కాల్ వేసినా మన కాల్కి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకు గమ్ బోట్స్ అంటాం. గమ్ బోట్స్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం వాటర్ లాగింగ్ ఏరియాస్ లో పని చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మనం గమ్ బోట్స్ ని వాడతాం అనమాట. ఈ గమ్ బోట్స్ ని వాటర్ గానీ లేదంటే ఏదైనా లిక్విడ్స్ గానీ ఉన్న టైంలో పని చేయడానికి ఈ గమ్ బోట్స్ ని వాడుతుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఆప్రాన్. ఇది హాట్ మెటల్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వెల్డింగ్ చేసినప్పుడు ఇలాంటి సందర్భంలో హాట్ మెటల్స్ వాడినప్పుడు ఆప్రాన్ ని వాడతాం అనమాట. ఇది ఆప్రాన్. ఇవన్నీ కూడా పీపీఈ కిట్స్ లో, పీపీఈ దాంట్లో వస్తుంది, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లో భాగాలు అవన్నీ. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ చూసుకున్నాం. తర్వాత ఏం చేయాలంటే ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీ కానీ ఒక వర్క్ షాప్ కానీ క్లీన్ గా నీట్ గా పెట్టుకోవాల్సిన సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకి విజువల్ అపీరెన్స్, మనం డస్టీగా ఉంటే మనకి చేయాలనిపించదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఏ మెటీరియల్ ఎక్కడుందో తెలియదు కాబట్టి మనకి టైం వేస్ట్ అవుతుంది ఎత్తుక్కోవడంలో. థర్డ్ థింగ్ ఏమవుతుంది, మనకి దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు పొరపాటున ఏదైనా వైర్ ఉంది, ఆ వైర్ దగ్గర కాలేస్తే అక్కడ ఒక లైవ్ లో వైర్ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. అదే విధంగా ఆయిల్ స్పిల్ అయిపోయింది కింద, డీజిల్ ఆయిల్ కానీ లూబ్రికేషన్ ఆయిల్ కానీ స్పిల్ అయిపోయింది. స్పిల్ అయినప్పుడు మనం పొరపాటున ఏదైనా కంగారుగా వేరే మిషన్ లేదంటే పార్ట్ లిఫ్ట్ చేసుకుని వచ్చినప్పుడు దాని మీద కాలేసామంటే మనం పడడం కాకుండా దాని మీద మన మీద వెయిట్ కూడా పడి ప్రమాదం జరిగే అవకాశం. దానికోసం ఏంటంటే హౌస్ కీపింగ్ అనేది ఒక విభాగం ఉంటుంది అనమాట. ఈ హౌస్ కీపింగ్ విభాగం ఏం చేస్తుందంటే ఆర్డర్ ఇన్ ద వర్క్ షాప్ అన్నిటిని కూడా ఒక సక్రమైన పద్ధతిలో అమర్చడానికి దోహదపడుతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం హౌస్ కీపింగ్ అంటే ఏంటి, హౌస్ కీపింగ్ కి బేసిక్ పునాదులు ఏంటి అంటే, హౌస్ కీపింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అన్ని కూడా నీట్ గా ఉండడానికి ట్రై చేస్తారు. నీట్ గా అంటే క్లియర్ గా ఫస్ట్ ఐ అపీల్ అంటే మన కంటికి కనిపించడానికి నీట్ గా అమర్చడం జరుగుతుంది. అది కంటికి కనిపించి నీట్ గా సరిపోతుందా, దానికి సేఫ్టీ కూడా తీసుకోవాలి. అన్ని నీట్ గా ఉన్నవన్నీ సేఫ్టీగా ఉన్నట్టు కాదు. సేఫ్టీ స్టాండర్డైజ్ ప్రకారం, ఒక స్టాండర్డ్స్ మనకి ఏదైతే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ ప్రకారం సేఫ్టీ పాటిస్తారు. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్. ఈ రెండు చేసిన తర్వాత రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి. ఒకసారి ఇలా సర్దేసిన ఆర్డర్ లో పెట్టిన తర్వాత దాన్ని అలా వదిలేయడానికి అవ్వదు, దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయాలి. ఈ రోజు వర్క్ షాప్ వచ్చామో పని చేస్తాము, మార్నింగ్ 10 కి ఎప్పుడు వచ్చామో మళ్ళీ ఈవినింగ్ 5 కి వెళ్ళేటప్పటికి అన్ని చిందరవందరగా ఉంటాయి, కామనే అది. తర్వాత మళ్ళీ 5 తర్వాత లేదంటే వాళ్ళు వెళ్లే ముందు కొన్ని పెద్ద ఫ్యాక్టరీస్ లో అయితే హౌస్ కీపింగ్ సెపరేట్ గా ఒక విభాగం ఉంటుంది, వాళ్ళు వచ్చి సర్దుతారు. లేదా కొంచెం చిన్న వర్క్ షాప్స్ లో కానీ కంపెనీస్ లో కానీ అయితే మనమే వర్కర్స్ మన టెక్నీషియన్స్ సమానంగా దాన్ని సర్దుకొని ఈవినింగ్ వెళ్ళేటప్పటికి వెళ్లాల్సి వస్తుంది. ఇది హౌస్ కీపింగ్ లో వచ్చే ఈ పార్ట్స్ టాపిక్స్ అనమాట. ఇది ఏం చేస్తుంది, డెఫినేషన్ చెప్తుంది. ఆ డెఫినేషన్ ఏంటి, ఏ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద వర్క్ ప్లేస్ నీట్, క్లీన్ అండ్ ఆర్డర్లీ. అంటే ఏంటంటే ఒక క్రమ పద్ధతిగా
ఒక వర్క్ షాప్ ని ఫస్ట్ ఏం చేయాలి, నీట్ గా ఉంచాలి, క్లీన్ గా ఉంచాలి, అండ్ ఆర్డర్ లో అంటే దాని ఆర్డర్ ప్రకారంగా ఉంచాలన్నమాట. ఇది మనకి డెఫినేషన్ చెప్తుంది. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అంటే ఫస్ట్ సెగ్రిగేషన్ అంటే ఇదేంటి దానికి విభజించుకోవాలి ఫస్ట్. ఎగ్జాంపుల్, మీ దగ్గర రకరకాల ఎగ్జామ్స్ రాసి ఉంటారు, రకరకాల మెటీరియల్స్ ఉంటాయి మీ దగ్గర రీజనింగ్ మెటీరియల్ ఉంది, అథమెటిక్ మెటీరియల్ ఉంది, ట్రేడ్ మెటీరియల్ ఉంది, దాని తర్వాత జనరల్ సైన్స్, ఫిజిక్స్, లైఫ్ సైన్స్, ఇన్ని మెటీరియల్స్ అన్ని కలిసిపోయి ఉంటాయి. మనకి ఏ పేపర్ ఏ చదువుకోవాలో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో మనం దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ ఆర్డర్ ప్రకారం సర్దుకుంటాం. అంటే రీజనింగ్ ఒక దగ్గర మెటీరియల్, దాని తర్వాత ట్రేడ్ ఒక దగ్గర, ఇలాగ ఆర్డర్ చేసుకుంటాం. ఆర్డర్ చేసుకుందంటే సబ్ ఆర్డర్ కూడా ఒక్కొక్క చాప్టర్, ఫస్ట్ చాప్టర్ ఏంటి, సెకండ్ చాప్టర్ ఏంటి, థర్డ్ చాప్టర్ ఏంటి, అలా ఆర్డర్ లో పెట్టుకున్నామంటే నువ్వు ఈజీగా తీసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు రివిజన్ చేసేటప్పుడు నేను ఒక సేఫ్టీలో చాప్టర్ చేయాలి అంటే ఫస్ట్ చాప్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని నీట్ గా చదువుకోవాలి. అదే విధంగా ఒక స్టాండర్డ్స్ అన్ని ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం, దాని తర్వాత నోస్ ప్లేయర్స్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం, దాని తర్వాత రెంచెస్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం. ఇది ఆర్డర్ లో పెట్టుకోవడం అన్నమాట. దాన్ని సెగ్రిగేషన్ అంటారు. దేనికని సెగ్రిగేషన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాని స్టోరేజ్ చేసిన దాన్ని ఒక దగ్గర స్టోరేజ్ బిన్స్ లో గానీ, లేదంటే ఒక షెల్ఫ్స్ లో గానీ, రేక్స్ లో గానీ పెట్టుకోవాలి స్టోరేజ్. దాని తర్వాత డిస్పోజల్ వస్తుంది. డిస్పోజల్ అంటే ఇవన్నీ పని చేసాం, లేట్ మిషన్ లో వర్క్ చేసాం, బోల్డ్ అంత స్క్రాప్ వచ్చేసింది. ఈ స్క్రాప్ అంతా కలెక్ట్ చేసి ఒక డస్ట్బిన్ లో వేసాం, డస్ట్బిన్ లో వేసాం. ఈ డస్ట్బిన్ తీసుకుని వెళ్ళి డిస్పోజ్ చేయాలి మనం. ఇదంతా కూడా ఏమవుతుంది, రీసైకిల్ అవుతుంది. రీసైకిల్ అయ్యేవి కొన్ని ఉంటాయి, నాన్ రీసైకిల్ అయ్యేవి కొన్ని ఉంటాయి. అంటే రీసైకిల్ అవ్వదు దాని చెత్త, ఇంకా దాన్ని వదిలేయడానికి. రీసైకిల్ అయితే ఇప్పుడు మనం ఇదైతే ఐరన్ స్క్రాప్ ఉందో దాన్ని రీసైకిల్ చేయొచ్చు. కొన్ని ఇండస్ట్రీలో ప్రొవిజన్ ఉంటుంది, దాన్ని మెల్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని లేదంటే దాన్ని వేరే వాళ్ళకి సేల్ చేసేయచ్చు మెల్ట్ చేసుకోవడానికి. దాన్ని రీసైకిల్ అయ్యే ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్డర్ ప్రకారం డిస్పోజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇందులో వస్తుంది హౌస్ కీపింగ్ లో. హౌస్ కీపింగ్ ప్రోటోకాల్స్ ఏంటి, దాని క్లీన్నెస్ ఏంటి. ఫస్ట్ ఏం చేయాలి, హౌస్ కీపింగ్ వాళ్ళ పని కూడా ఇదేంటంటే డస్ట్ ని రిమూవ్ చేయాలి. అంటే ఏదైనా ఒక డస్ట్ అంటే ఫ్లోర్ క్లీనింగ్ దగ్గర నుంచి మిషన్స్ క్లీనింగ్ ఇవన్నీ కూడా హౌస్ కీపింగ్ వస్తుంది. హౌస్ కీపింగ్ లో ఇంకా ఏమొస్తుంది అంటే టాయిలెట్స్ మెయింటైన్ చేయడం, రెస్ట్ రూమ్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా హౌస్ కీపింగ్ లాగా వస్తుంది. టాయిలెట్స్ నీట్ గా మెయింటైన్ చేయడం, ఫ్లోర్స్ మెయింటైన్ చేయడం, ఫ్లోర్ స్పిల్లేజ్ అవ్వకుండా అంటే ఎక్కడన్నా లిక్విడ్స్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, లేదంటే డీజిల్ కానీ ఎక్కడైనా పడిపోతే దాన్ని క్లీన్ చేయడం కూడా హౌస్ కీపింగ్ లాగే వస్తుంది. ఓకే, ఇది స్వీప్ రెగ్యులర్లీ టు ప్రివెంట్ ద రెస్పిరేటరీ ఇష్యూస్. అంటే డస్ట్ కింద ఉంటది, దాన్ని రెగ్యులర్ గా స్వీప్ చేయడం వల్ల మనకి శ్వాస సంబంధించిన వ్యాధులు ఏవి రాకుండా ఉండడం జరుగుతుంది. ఇక్కడ వార్నింగ్ ఏంటంటే నెవర్ యూజ్ కంప్రెస్డ్ ఎయిర్. అంటే ఇప్పుడు ఏం చెప్తారు, కంప్రెస్డ్ ఎయిర్ ఉంటుంది మన దగ్గర కంప్రెస్డ్ ఎయిర్ ఎందుకు వాడతాం మనం, ఫోర్స్ఫుల్ గా మనం ఏదన్నా ఒక దాన్ని పుష్ చేయడానికి కంప్రెసర్ ఎయిర్ వాడతాం. మనం ఒక్కొక్కసారి సర్వీసింగ్ చేసినప్పుడు కూడా కంప్రెసర్ ఎయిర్ వాడతాం, దాన్ని వాడి దాన్ని డ్రై చేస్తుంటాం. ఇలాంటి చాలా దానికి కంప్రెసర్ ఎయిర్ యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అత్యుత్సాహంతో చిన్న టెక్నీషియన్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఏదో పని చేశారు, మెటల్ ఏదో కట్ చేశారు, మెటల్ కట్ చేసినప్పుడు చిన్న దాన్ని టైనీ పార్టికల్స్ ఆఫ్ ఐరన్ మెటల్, దాన్ని తెలుగులో రజన్ అంటారు, ఇనప రజన్ అంటారు కదా, అది బాడీ మీద ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, పౌడర్ లాగా ఉంటుంది. అది పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ట్రై చేస్తారు, అది పోదు, ఇలా దుడుపుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, కంప్రెసర్ ఎయిర్ తీసి ఇలా పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుంది, ఈ కంప్రెస్ చాలా ఫోర్స్ గా వస్తుంది. ఈ పార్టికల్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, అంటే కంట్లోగానే వెళ్ళిపోవచ్చు, లేదంటే ముక్కులోగానే వెళ్ళిపోవచ్చు. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం అంటే కంప్రెసర్ ఎయిర్ వాడి ఎప్పుడు కూడా బాడీ పార్ట్స్ క్లీన్ చేసుకోవద్దు. మన దగ్గర ఇండస్ట్రియల్ వేస్ట్ కాటన్ ఉంటుంది, దాంతో క్లీన్ చేసుకొని దాని తర్వాత వాష్ చేసుకున్నా గానీ అది అంతా పోతుంది. ఓకే, కంప్రెసర్ ఎయిర్ మాత్రం వాడకూడదు. నెక్స్ట్ ఫ్లోర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటది, ఫ్లోర్ ని ఇప్పుడు మనం ఎక్కడ ఫ్లోర్ క్లీన్ చేస్తే ఇక్కడ ఒక బోర్డు పెట్టాలి, కాస్టింగ్ బోర్డు పెట్టాలి. స్లిప్పరీగా ఉంది, వెట్ గా ఉంది అని చెప్పి బోర్డు పెట్టుకుంటే దానివల్ల ప్రమాదాలు నివారించగలుగుతాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు, టైల్స్ కూడా ఒక్కసారి పాడైపోతే ఆ టైల్స్ కూడా మనం రిపేర్ చేసుకోవాలి అవుతుంది. నెక్స్ట్ వెంటిలేషన్ అన్నమాట. వెంటిలేషన్ అంటే హై మన రూఫ్ ఎప్పుడు కూడా ఎత్తులో ఉంటే దానివల్ల మనకి వెంటిలేషన్ వస్తుంది, దానివల్ల ఎయిర్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ అయ్యి మనకి సఫికేషన్ అది లేకుండా ఉంటుంది అన్నమాట. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. వెంటిలేషన్ ఉండడం వల్ల మనకి ఆబ్జెక్ట్స్ ఏమన్నా క్లియర్ గా కనపడతాయి, కింద పడిపోయిన ఏమన్నా చూసుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు రిపేర్ ఇన్అప్రోప్రియేట్ ఫిక్చర్స్, మెయింటైన్ లైట్ ఇన్స్టే, ప్రివెంట్ యాక్సిడెంట్స్. బ్లైండ్ కార్నర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి కనపడిన కార్నర్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి మనం దానివల్ల మన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి వెంటిలేషన్ పెట్టుకోవడం అనేది చాలా అవశ్యం. హౌస్ కీపింగ్ ప్రోటోకాల్స్ లో మనం చూసుకుంటే మనం ఇది పద్ధతిగా ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ ఏదో ఉంది, ఆ మిషన్ నుంచి ఆయిల్ లాగా స్పిల్ అయిపోతుంది, కింద పడిపోతుంది.
ఇప్పుడు ఈ ట్రే గానీ లేకపోతే ఏమవుతుంది మనకి ఇలా స్పిల్ ఇదంతా కూడా మనంతా కూడా క్లమ్జీగా అయిపోయి మనం ఎవరైనా జారిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ ఆయిల్ కింద పడినప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీలో బోల్డ్ అంతా డస్ట్ వస్తుంటది. సమ్ మిషన్స్ కట్ చేయడం వల్ల లేదంటే పైన ఆటో డస్ట్ వల్ల ఆ డస్ట్ అంతా దీని పెరిగిపోయి అదంతా కూడా జిడ్డుగా అయిపోతుంది. చాలా సందర్భాలు మనం చూస్తుంటాం. సో దాన్ని నివారించడానికి మనకి ఏం చేయాలంటే ఒక ట్రే లాంటిది పెట్టుకుంటాం. ఆ ట్రేలో వీలైతే ఒక వేస్ట్ కాటన్ అది పెట్టేసుకుంటే ఇది ఎప్పుడన్నా కానీ ఇలాంటివన్నా లీక్ అయినప్పుడు మనం దాన్ని ఈజీగా పడేయడానికి అవుతుంది. ఈ ట్రే నిండిపోయింది అనుకోండి, దాన్ని పట్టుకెళ్ళినాడే పడిపోతాడు, ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కూడా దాన్ని తగ్గించడానికి లోపల వేస్ట్ కవర్ వేస్తే లోపల ఉన్న లిక్విడ్స్ కదలకుండా ఉంటాయి అన్నమాట. అది ఒక ప్రాక్టీస్ అలాగా జనరల్ గా చేస్తుంటాం మనం. ఓకే, స్పిల్ కంట్రోల్, యూజ్ డ్రిప్ ప్లాన్స్ అండ్ అబ్జార్బెంట్ మెటీరియల్స్. అబ్జార్బెంట్ మెటీరియల్ అంటే అదే మనం ఇండస్ట్రియల్ వేస్ట్ అంటాం కదా, దాన్నే మనం ఇందులో వేస్తుంటాం అన్నమాట. దాని తర్వాత ఏం చేయాలి, స్టోరేజ్ చేసుకోవాలి. స్టోరేజ్ లో డిఫరెంట్ స్టోరేజెస్, కొన్ని ఫ్లామబుల్ ఉంటాయి, అంటే మండే గుణం ఉండే వాటిని ఫ్లామబుల్ అంటారు. వీటిని వేరేగా స్టోరేజ్ చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్స్ కానీ లేదంటే మన ఎసిటిలిన్ సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ని వీటన్నిటిని ఒక విధంగా స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ రీసైకిల్ అయిపోయేవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రీసైకిల్ అయ్యేవన్నీ కూడా ఏంటంటే ఐరన్ స్క్రాప్ మెటీరియల్స్ కానీ ఇలాంటి వేస్ట్ క్లాత్ కానీ లేదంటే ఆయిల్ కానీ దీని రీసైకిల్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఇంజిన్ ఆయిల్ తీసేస్తాం, ఇంజిన్ ఆయిల్ రిమూవ్ చేస్తాం. మన వెహికల్ నుంచి ఇంజిన్ ఆయిల్ రిమూవ్ చేసిన తర్వాత ఆ ఇంజిన్ ఆయిల్ మళ్ళీ రీసైకిల్ అవుతుంది. దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ ఇంకొక వేరే దానికి పర్పస్ గా ఆయిల్ వాడడానికి అవుతుంది. అందులో ఉన్న డస్ట్ అంతా తీసేస్తారు, తీసిన తర్వాత మళ్ళీ దాన్ని వాడడానికి అవుతుంది. ఇవన్నీ కూడా రీసైకిల్. అలాంటివన్నీ కూడా రీసైకిల్ బిన్ లో వేసి వేరే దగ్గర సేవ్ చేసుకోవడానికి అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ గా చూసారు కదా, ఇవన్నీ మనం స్పానర్స్ అవన్నీ ఒక ఆర్డర్ లో పెట్టుకున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది, ఈ ఆర్డర్ ఏమో 12/13 లేదా 12/14 అని అనుకున్నాం, ఇదేదో నా నెంబర్. అక్కడ ఈ నెంబర్ లేదు, అయినా కానీ ఆ స్పేస్ ని అలా ఎంటీకి వదిలేయాలి. ఇదేదో ఇక్కడ పడుతుంది కదా అని దీన్ని అడ్జస్ట్ చేసి అక్కడ పెట్టకూడదు. ఇది ఆర్డర్ లో పెట్టుకోవడం హౌస్ కీపింగ్ అంటే. సో ఇప్పుడు ఇక్కడ ఏదో లేదు దాన్ని అలా ఎంటీగా ఉంచాలి అంతే తప్ప ఇంకోటి ఇలాంటివి రెండు ఉంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది సజెస్టబుల్ డెసిషన్ కాదు. ఇవన్నీ చూసారు ఆర్డర్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇలా ఆర్డర్ లో పెట్టుకున్నారు. టూల్ డిసిప్లిన్, ఇన్స్పెక్ట్, క్లీన్ అండ్ రిటర్న్ ఆఫ్టర్ యూజ్ అన్నమాట. అంటే ఇన్స్పెక్ట్ చేయాలి, రిటర్న్ చేయాలి అండ్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. ఓకే.